దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి తెలుసుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఆ యొక్క మిషనరీ యొక్క పేరు జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్. ఈ యొక్క జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ హెల్మెట్ స్టేట్లోని సాక్సోనీ ఎలక్టరేట్లోని హెల్మెట్ స్టేట్లో ఇప్పుడు జర్మనీలోని లోయర్ సాక్సనీలో జన్మించాడు. హెల్మెట్ స్టేట్స్లోని సంపన్న ఫ్యూరియర్ జోహన్ హెన్రిచ్ గాట్లిబ్ హేయర్ మరియు భార్య ఫ్రెడరిక్ సోఫీ జోహెన్ వాజ్నర్ కుమారుడు. 1807లో హెల్మెస్టెడ్లోని సెయింట్ స్టీఫెన్ చర్చ్లో స్థిరపడిన తర్వాత అతని తల్లిదండ్రులు అతన్ని నెపోలియన్ యూరోప్ నుండి అమెరికాలో నివసించడానికి పంపారు. ఈ యొక్క హేయర్ అని తరచుగా పిలువబడే వ్యక్తి ఫిలదెల్ఫియాలో వేదాంత శాస్త్రం అభ్యసించాడు. జేహెచ్సి హెల్ముత్ మరియు ఎఫ్డి షాఫర్ వద్ద చదువుకున్నాడు. అతను 1815లో జర్మనీకి తిరిగి వెళ్ళి తన సోదరుడు హెన్రీతో కలిసి గొట్టింగెన్ విశ్వవిద్యాలయంలో వేదాంత శాస్త్రం అభ్యసించాడు. అతను 1847లో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి తన ఎండీని కూడా పొందాడు. 1819లో అతను మేరీ వెబ్ గాష్ అనే వితంతుని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు మరియు ఈ జంటకు మరో 6 పిల్లలు జన్మించారు. అతను సెప్టెంబర్ 1813 నుండి మార్చి 1815 వరకు ఫిలదెల్ఫియాలోని సౌత్ వార్క్లోని జియాన్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. అతను జర్మనీకి తిరిగి వెళ్ళినప్పుడు 1816లో యునైటెడ్ స్టేట్స్కు తిరిగి వచ్చిన తర్వాత అతను ఒక సాధారణ బోధకుడిగా లైసెన్స్ పొందాడు. 1820లో పూర్తిగా నియమితుడయ్యే వరకు హేయర్ 3 సంవత్సరాలు బోధకుడిగా పనిచేశాడు. అతను తర్వాత 20 సంవత్సరాలు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, న్యూయార్క్, మిడ్ వెస్టర్న్ రాష్ట్రాలు మరియు మిస్సౌరీ వరకు పశ్చిమాన చర్చిలు మరియు ఆదివారం పాఠశాలను స్థాపించడంలో మరియు పరిచర్యలో గడిపాడు. అక్టోబర్ 1829 నుండి నవంబర్ 1831 వరకు అతను యునైటెడ్ స్టేట్స్లోని ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ యొక్క సండే స్కూల్ యూనియన్ ఏజెంట్గా పనిచేశాడు. ఈ హోదాలో అతను 3000 మైళ్ళకు పైగా అనగా సుమారు 4800 కిలోమీటర్లు ప్రయాణించాడు. దాదాపు 300 సంఘాలను సందర్శించాడు మరియు సండే స్కూల్ కీర్తనలు మరియు కరపత్రాలను పంపిణీ చేశాడు. మరియు సండే స్కూళ్లను స్థాపించడంలో పాస్టర్లకు కూడా ఎంతగానో సహాయం చేశాడు. అతని భార్య మరియు పిల్లలు పెన్సిల్వేనియాలోని సోమర్సెట్ కౌంటీలోని ఫ్రెడెన్స్లోనే ఉన్నారు. అక్కడ అతని భార్య 1839లో మరణించింది. మరుసటి సంవత్సరం హేయర్ను విదేశీ మిషన్లోనికి ప్రవేశించమని కోరారు. 1841లో హేయర్ను పెన్సిల్వేనియా మినిస్టీరియం అమెరికన్ లూథరన్ చర్చ్ల మొదటి విదేశీ మిషనరీగా నియమించింది. అతను బాల్టిమోర్లో సంస్కృతం మరియు వైద్యం అభ్యసించాడు మరియు 1841లో కెప్టెన్ వార్డ్ ఆధ్వర్యంలో బ్రెండా ఓడలో మరో 3 మిషనరీ జంటలతో బోస్టన్ నుండి భారతదేశానికి బయలుదేరాడు. 1845లో అమెరికాకు తిరిగి వచ్చి తన మిషనరీ పనిని కొనసాగించి బాల్టిమోర్లో సెయింట్ జాన్స్ చర్చ్ను స్థాపించాడు. అదే సమయంలో అతను వైద్య శాస్త్రం అభ్యసించాడు మరియు 1847లో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి తన ఎండీని కూడా పొందాడు. 1847లో ఆయన రెండవసారి భారతదేశానికి ప్రయాణించారు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో 1 దశాబ్దం గడిపారు. అక్కడ ఆయన పరిచర్య చేసి అక్కడి ప్రజలకు గొప్ప సేవ చేశారు. ప్రారంభంలో పెన్సిల్వేనియా మినిస్టీరియం, తర్వాత జనరల్ సైనాడ్ యొక్క ఫారిన్ మిషన్ బోర్డు మద్దతు ఇచ్చిన హేయర్ను బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు కూడా ప్రోత్సహించారు మరియు సహాయం కూడా చేశారు. ఆయన గుంటూరు ప్రాంతం అంతటా అనేక ఆసుపత్రులు మరియు పాఠశాలల నెట్వర్క్ను స్థాపించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా అతను 1857లో అమెరికాకు తిరిగి వచ్చాడు మరియు తరువాతి దశాబ్దం పాటు చర్చిలో నిర్వహించడంలో ముఖ్యంగా క్రొత్త రాష్ట్రమైన మిన్నెసోటాలో గడిపాడు. అతను 1867, 1868లో జర్మనీకి ప్రయాణించాడు. 1869లో 77 సంవత్సరాల వయసులో రాజమండ్రి మిషన్ పునర్వ్యవస్థరించడానికి అతను భారతదేశం తన 3వ పర్యటన చేశాడు. హేయర్ 1871లో
యునైటెడ్ స్టేట్స్కు తిరిగి వచ్చాడు. జనవరి 1872లో అతను ఫిలదెల్ఫియాలోని లూథరన్ థియోలాజికల్ సెమినరీకి చాప్లిన్ మరియు మొదటి హౌస్ ఫాదర్గా నియమించబడ్డాడు. విద్యార్థులతో కలిసి కొంతసేపు గడిపినప్పటికీ అతను అధ్యాపకులు మరియు విద్యార్థులు ఎంత గౌరవించబడ్డాడు మరియు ప్రేమించబడ్డాడు. ఈ యొక్క భారతదేశంలోని అతను మరణించిన ఆయన 1873లో 80 సంవత్సరాల వయస్సులో మరణించాడు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని దీనాపూర్ మరియు ఫిరంగిపురంలోని ఫాదర్ హేయర్ జూనియర్ కళాశాల మరియు వృత్తి విద్యా పాఠశాలలు కూడా సిఎఫ్ హేయర్ పేరును స్మరించుకుంటాయి. 1842లో గుంటూరులో హేయర్ స్థాపించిన మిషనరీ క్షేత్రం 1845లో నార్త్ జర్మన్ మిషనరీ సొసైటీకి చెందిన రెవరెండ్ లూయిస్ పి మనోవాలెట్ స్థాపించిన రాజమండ్రి మిషన్తో కలిసి 1927లో నిర్వహించబడిన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ AELCగా ఎదిగింది. ఈ విధంగా ఆయన మన భారతదేశానికి వచ్చి తన యొక్క సేవా పరిచర్యలో మిషనరీ పరిచర్యను ఎంతగానో కొనసాగించాడు. ఆమేన్.